తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులు. సంవత్సరం క్రితం తల్లి మరణించింది. అప్పటి నుంచి తండ్రి అన్ని తానై 2 పిల్లలను పెంచాడు. కాగా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్థానిక ఈసీఐలోని శ్రీకర హాస్పిటల్లో చికిత్సకు వెళ్లాడు. ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం తీరా వైద్యం అందించిన సదరు వ్యక్తి నిన్న మరణించాడు. కాగా 1,50,000 రూపాయలు కట్టి మృతదేహాన్ని తీసుకువెళ్లమని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఉన్న పెద్ద దిక్కును కోల్పోయిన ఆడపిల్లలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బంధువులు సైతం లేకపోవడంతో సహాయం కోసం అర్థిస్తున్నారు. తండ్రి మరణం ఆ చిన్నారుల జీవితాలను రోడ్డున పడేసింది. రేపటి నుంచి వారి జీవితం ఎలా గడపాలి అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. మానవతా దృక్పథంతో ఆ చిన్నారులకు సాయం అందించవలసిందిగా కోరడం జరుగుతోంది. చెల్లి పేరు రిత్విక. నేను 10th క్లాస్, చెల్లి 9th క్లాస్. భాష్యం మల్కాజ్గిరి స్కూల్లో చదువుతున్నాము. ప్రజెంట్ మేము మల్కాజ్గిరి మారుతి నగర్లో ఉన్నాము. మా నెగిటివ్ ప్లేస్ విజయవాడ. మమ్మీ 1 year బ్యాకే చనిపోయింది. డాడీయే 1 year నుంచి చూసుకుంటున్నారు. ఇప్పుడు సాటర్డే నైట్ అడ్మిట్ చేసిండే డాడీని హాస్పిటల్లో. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్సే అడ్మిట్ చేసిండే. మా రిలేటివ్స్ ఎవరు ముందుకు రాలేదు. వాళ్ళే అడ్మిట్ చేశారు. ఇంకా ఇవాళ 9th, నిన్న మార్నింగ్ చనిపోయారు డాడీ. నిన్న మార్నింగ్ 8th నిన్న మార్నింగ్ చనిపోయారు. ఇవాళ 9th. ఇంకా బాడీ మాకు ఇవ్వలేదు. మనీ కడితేనే బాడీ ఇస్తామంటున్నారు. అడ్మిట్ చేసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ ఉన్నాయి 5 lakhs అని అడ్మిట్ చేసుకున్నారు. డాడీ చనిపోయాక ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయింది అని మనీ ఇస్తేనే బాడీ ఇస్తామని అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడనే ఉంటున్నాం.